హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పాలకూర పూరీలు చేస్తున్నాం చూడండి. దానికోసం ముందు పాలకూర 3 టైమ్స్ కడిగి పెట్టుకున్నా. స్టవ్ మీద వాటర్ బాయిల్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పాలకూర ఇందులో వేసుకుంటున్నా. ఈ పాలకూరను 1 నిమిషం పాటు ఈ హాట్ వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదంతా తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా. 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నా. ఇది ఒక బౌల్లో తీసుకుంటా. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి వేసుకుంటున్నా. ఇందులో వాటర్ వేసుకోవద్దు, దానికి సరిపడి పిండి వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా ఇందులో. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకొని మూత పెట్టి కాసేపు పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను పూరీలు కాల్చుకోవడం కోసం. ఈ పిండి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నా. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలు చేసుకోవడమే. అన్నీ ఇలా ఉండలు చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం దీనికి ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన ఆయిల్లో పూరి వేసుకుంటున్నా. అన్ని పూరీలు ఇలానే కాల్చుకోవాలి. పాలకూర పూరి రెడీ అయింది. నేను పాలకూర ఎక్కువ తినను, అందుకే మా మమ్మీ ఇలా చేసి పెడుతుంది. ఎవరైనా పాలకూర తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టండి, ఈజీగా తింటారు. ఈ పూరీలు ఏ కర్రీలోనైనా తినచ్చు. ఈరోజు మా ఇంట్లో కట్టి దాల్ చేసింది మా మమ్మీ, నేను అందులో తింటున్నా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.